మేడం మేడం మరి ఇంత అద్భుతంగా మీ కోడలు ఇన్ని కార్యక్రమాలు చేస్తుంది కదా, మరి మీ ఫీలింగ్ ఏంటి? మేము ఇంతమంది చెప్తున్నాం. సంతోషంగా ఉందండి. ఇలా ఉంటుంది పాప చేసేది ఆ పెళ్ళైన తర్వాత ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాల కోసం మొదలుపెట్టి చేస్తుంది. మేము ఎప్పుడు కాదమ్మా అమ్మంటాం. మరి ఈ విధంగా బయటకు వచ్చేస్తుందంటే దాని క్రెడిట్ అంతా మీకు, మీ అబ్బాయి గారికి. మరి ఒకసారి గ్రేట్. మరి మేము పంచితేనే కదా మేము ఎంతమంది అనుకుంటున్నాం. వీళ్ళెంతమంది ఆనందంగా ఉంటాడు కారణం వరలక్ష్మి. ఎక్కడెక్కడ ఉండిపోయేవాళ్ళం మరి ఈ ఆనందానికి వెనకాల కారణం మీరు, మీ అబ్బాయి. చిన్న మాట, అందరికీ అనేక వేల కృతజ్ఞతలండి. వీళ్ళ ఇంట్లో ధ్యానం పెట్టినప్పుడు వరలక్ష్మి గారు వెళ్ళమన్నారండి. ఈయన ఆ మేడం గారు చేస్తుంటే ఈయన వెళ్ళిపోతున్నారు షాప్కి. లేదండి ఒక్క 5 నిమిషాలు కూర్చోండి అంటే, లేదు నేను షాప్కి వెళ్ళిపోవాలండి అన్నారండి. లేదండి 5 నిమిషాలు చెయ్యండి అని అన్నాం, గంట చేశారండి. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ప్రతి క్లాస్కి ఆయన ఉన్నారండి. విజయనగరం అంతా 2 గంటలు మొదలై స్టార్ట్ అయిపోతుంది. 2 గంటలు అయితే కమ్మో ధ్యానం క్లాస్ వెళ్ళాలి కదా అని చాలా అద్భుతంగా ప్రతి క్లాస్ లో ప్రతి ఫోటోలో ఉంటుంది. ఇలాగే రోజు ఎప్పుడు అమ్మా మీ అందరికి ఎరేస్తా ఏంటనుకున్నా ఏంటది మండల దీక్ష మండల దీక్ష ఎరేస్తా. మరి ఈ టీము ఇంతమందితో కాదు, ఇంకొక డబల్ అయ్యి ఈ టీము సప్తాహాలు ఇలాంటి మళ్ళీ విజయోత్సవ వేడుక ఇంతకన్నా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం. మనకి రవీంద్ర గారు, ఎన్ఎన్ ప్రసాద్ గారు, మనకి మాజేడి శేషగిరిరావు గారు, రాధా మేడం ఉండగా మనకేంటి ఎలాగైనా మన ముందు పబ్లిక్ పర్మిట్ రావాలి. మరి పబ్లిక్ పిరమిడ్ గురించి మీరు ఏమనుకుంటారు చెప్పండి. పబ్లిక్ పిరమిడ్ రావడంలో వస్తుంది. ఆ పాత్రలో నాకు సింహభాగం ఉంటున్నది. ల్యాండ్ ఎక్వైర్ చేయడంలో మీ మహిళలు మరి రాజకీయంగానో ఏ రకంగానో మరి పాత్ర వహించి ఆ ఎక్వైర్ చేస్తే కన్స్ట్రక్షన్లో నా పాత్ర ఎక్కువ ఉంటుంది. మీ అభిప్రాయం చెప్పండి సార్. పబ్లిక్ పిరమిడ్ గురించి మీరు ఎంతో అనుభవం కలవారు మాస్టర్ మీరు. సో ఏంటి మన ఏలూరులో పబ్లిక్ పిరమిడ్ రావడానికి మీకు ఫ్యూచర్ తెలుస్తుంది, అదేంటి మీరేం చెప్తారు మాకు మీరు ఎలా ఆదర్శంగా మమ్మల్ని ఎలా ముందుకు నడిపించాలి అనుకుంటున్నాం మేము. చాలా అయిపోయింది చేశాను. తేజ్ గారు బొట్టు పెట్టింటేనే చెప్పేశాను. ఓకే అమ్మా, ఒక నిజాయితీ గల సాధకుడు ఏది అనుకున్నా 100కి 100 జరుగుతుంది. సూపర్. భావం ఇది మూల సూత్రం. మనందరము మంచి సేతు విజ్ఞానం యద్భావం తద్భవతి. ఈ ఏలూరులో అద్భుతమైన సామాజిక పిరమిడ్ వస్తుంది. అందరి సహకారంతో అద్భుతంగా కడతాము. మెయింటెనెన్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకేనా? వచ్చిందంటే వచ్చేసింది. తదాస్తు. అందరికీ భగవద్గీత చదవండి, శ్లోకాలు చదివి బట్టి శోకించమండి. తాత్పర్యం ఒక శ్లోకం చదివి దాని అర్థం తెలుసుకొని అవగాహన చేసుకొని ధ్యానంలో దాని గురించి రకరకాలమైన అనుభూతులు కలుగుతాయి. మళ్ళీ 40 రోజుల తర్వాత అదే శ్లోకం చదవండి. 40 రోజులు ధ్యానం చేసి దాంట్లో ఇంకా లోతైన అర్థాలు తెలుస్తాయి. ఎందుకని కొన్ని వేల సంవత్సరాలైనా నూతనంగా ఉంది. ఎప్పుడు చెప్పబడింది?